అందరికీ స్వాగతం. మనం ఈ రోజు నుంచి ప్రతి వారానికి 4 రోజులు సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు భగవద్గీత శ్లోకాల వెనకున్న ఆంతర్యాలు, తాత్పర్యం వెనక ఉన్న జ్ఞాన కోణం, ఆ దృష్ట్యా భగవద్గీతని అధ్యయనం చేద్దాం. మన జీవితానికి గీతా జ్ఞానము మన జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలి, అసలు భగవద్గీతని కృష్ణ పరమాత్మ ఎందుకు అందించారు, అర్జునుడు ఎందుకు అడిగారు, ఎవరు మహాత్మా గాంధీ గాని, రామకృష్ణ పరమహంస గాని, వివేకానందుడు గాని, ఇలాగ పెద్ద పెద్ద మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా భగవద్గీతలో ప్రతి ప్రశ్నకి, సృష్టిలో ఉన్న ప్రతి సమస్యకి, ఎటువంటి వయసు వాళ్ళైనా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే సమస్యకి పరిష్కారం వెతుకుతున్నారా, భగవద్గీతను చూడండి, గీతలో సమాధానం ఉంది అంటారు. ఈ సంస్కృత శ్లోకాల్లో 300 ఏళ్ల క్రితం, కొన్ని 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఉన్న సమయంలో చెప్పిన భగవద్గీత జ్ఞానము ఇప్పుడు ఉన్న ఈ సమాజానికి, ఆ దేశ కాలమాన పరిస్థితిలో చెప్పిన విషయము ఇప్పుడు ఉన్న ఈ దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా పనిచేస్తుందా, అది సాధ్యమేనా అనేది నాకు ఉన్న ప్రశ్న. నేను భగవద్గీతని పట్టుకోవడానికి కానీ, గీత మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి కానీ ఈ సెంటెన్సే కారణం. వినిపిస్తుందా ఫ్రెండ్స్? వినిపించకపోయినా ఏమైనా ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే, సో ఈ ప్రశ్నతోనే మొదలైంది నా ప్రయాణము. కాకపోతే ఎప్పుడైతే ఎలాగైనా సరే భగవద్గీతలోని సారాన్ని, అందరూ అన్న ఆ మాటకి అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి అని ఒక కుతూహలం వచ్చింది. దాంతో గీత చదవడం, అంటే పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి చూసారా, గీత తత్వ వివేచిని అలాంటివి. అందులోన శ్లోకం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది, తాత్పర్యం వెనక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ట్రై చేశాను. సార్ని అడిగాను, వంశీ సార్ని అడిగాను. అడిగితే సార్ ఏమన్నారంటే, నువ్వు చదువు, దాని వెనకున్న తాత్పర్యాన్ని చదువు, నీకు ఎంతవరకు అర్థమైందో ట్రై చేయి, అర్థం కాని విషయం నాకు వాయిస్ మెసేజ్ పెట్టు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నారు. అంతకుమించి ఏం హెల్ప్ కావాలి అని హ్యాపీ ఫీల్ అయ్యాను, ట్రై చేశాను. కరెక్ట్గా అదే సంవత్సరం లాక్డౌన్ అయింది. సార్ ఏమో భగవద్గీత అంటే ఎక్కడో ఏదో డౌట్ వచ్చిన శ్లోకానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ చేస్తాను అన్న సారు మొత్తం అన్ని అధ్యాయాలు, ప్రతి శ్లోకానికి అర్థాన్ని, ఆంతర్యాన్ని చెప్తూ చక్కగా గీతా వికాసం అనే క్లాసెస్ కండక్ట్ చేశారు. సో ఈ విధంగా భగవద్గీతని జ్ఞాన కోణంలో అర్థం చేసుకోవడం అనేది జరిగింది. అక్కడి నుంచి దాన్ని వివరించడం, అంటే ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకోవాలన్నా, అధ్యయనం చేయాలన్నా దాన్ని చెప్పడం మొదలు పెట్టాలి. చెప్పేటప్పుడే మనం ఇంకా దృష్టి పెడతాం, ఇంకా అర్థం చేసుకుంటాం, ఇంకా లోతుగా విశ్లేషణ చేస్తాం. ఇలా లోతుగా విశ్లేషణ చేయడం వల్ల ఇంకొంచెం తెలుసుకుంటాం, ఇంకొంచెం అర్థం చేసుకుంటాం. సో అందుకు చెప్పడం ప్రారంభించాం. అంటే గీతలోని సారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే కుతూహలంతోనే ఇప్పుడు చెప్పడమైనా సరే జరుగుతుంది. అందుకు మీ అందరు సహాయ సహకారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇలా ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఈ భగవద్గీత ఏ సందర్భంలో వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఈ జ్ఞానం అనేది బయటకు వచ్చింది, సృష్టిలో ఉన్నదే కానీ ఇంకా సులువుగా, ఇంకా అర్థమయ్యే విధంగా, ఇంకా అవగాహన అయ్యే విధంగా, రాబోయే తరాలకి
వేదాల యొక్క సారమంతా కూడా రంగరించి పోసినట్టుగా ఒకే దగ్గర 700 శ్లోకాల్లో అందించడం అనేది ఎలా జరిగింది, దాని గురించి కొంచెం తెలుసుకొని ఈరోజు మనం మొదలు పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మహాభారతం. ఈ మహాభారత కావ్యాన్ని వేదవ్యాస మహర్షి రాశారు, అంటే గ్రంథస్థం చేశారు. ఇది కొంతమంది ఆయన ఆలోచన ద్వారా పుట్టింది అని అంటారు. కానీ అది నిజంగా ఆయన ఆలోచన ద్వారా పుడితే ఇప్పటికీ కూడా వాటి యొక్క ఆ అంటే మహాభారతంలో జరిగిన సంఘటనలు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇప్పటికీ మనకి దొరుకుతున్నాయి, కనిపిస్తున్నాయి. కృష్ణుడు నడిచిన ద్వారకాని, లేదంటే కురుక్షేత్రం అనే ప్లేసు, ఇలాగా ఇప్పటికీ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇది ఊహానా? ఒక ఊహ వల్ల జరిగిన దానికి రుజువులు సాక్ష్యాలు ఉంటాయా? ఒకటి. అయితే వేదవ్యాస మహర్షి అప్పుడు ఉన్న వేదవ్యాస మహర్షి సత్యవతి దేవి అంటే శాంతను మహారాజు యొక్క భార్య తాలుగా మొదటి సంతానం. పరాశర మహర్షి సత్యవతికి పుట్టిన బిడ్డ వేదవ్యాసుడు. ఓకే, ఆయన పుట్టుకతోనే ఆధ్యాత్మికతతో నిండి ఉన్నారు. తండ్రి అయిన పరాశర మహర్షి వేదవ్యాస మహర్షికి నువ్వు వేదాలని గ్రంథస్థం చేయాలి, విడివిడిగా ఎక్కడెక్కడో ఉన్న జ్ఞానం అంతా కూడా విడివిడిగా అక్కడక్కడ ఎక్కడెక్కడో ఉన్నదంతా విషయాలన్నీ కూడా సేకరించి సంగ్రహించి వాటిని సెగ్రిగేట్ చేసి రకరకాల అంటే దేనికి సంబంధించినది ఒక రకమైన జ్ఞానంతో ఉన్న ఇవన్నీ కూడా ఒక దగ్గర అలాగా వేదాలని రాయాలి, రచించాలి అని చెప్పి అతన్ని సాధన వైపు మళ్ళిస్తారు. వేదవ్యాస మహర్షి కూడా సాధనలో ఉంటారు. ఇలాగా ఆయన వేదాల్ని అంతవరకు చాలా మంది ఋషులు మునులు తీసుకొచ్చిన ఈ వేదాలని ఆయన అంటే వేదాల్లోని శ్లోకాలు వీటన్నిటిని కూడా ఆయన ఒక దగ్గర పొందుపరిచారనమాట. సిమిలర్ నాలెడ్జ్ ఉన్నవన్నీ కూడా పొందుపరిచి వాటికి ఒక రూపురేఖని అందించారు. అదేవిధంగా ఇవన్నీ అయిన తర్వాత ఆయన స్వయంగా చూసి తెలుసుకున్న జీవితాలు, శాంతను మహారాజ్ మొదలు భీష్ముడు మొదలు తర్వాత ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, పాండవులు, కౌరవులు, పరీక్షిత్ మహారాజు తర్వాత జనమేజయ మహారాజు, ఇలాగ మొత్తం ఈ తరాలన్నీ కూడా ఆయన వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలు, వేదాల యొక్క సారం, జ్ఞానం ఏదైతే ఉందో వీళ్ళ జీవితాలు ఆ సత్యాన్ని తెలియపరుస్తున్నాయి. సింపుల్ గా సంస్కృతము ఇవన్నీ వచ్చిన వాళ్ళే వేదాల యొక్క సారాన్ని అర్థం చేసుకోగలరు. కానీ వీళ్ళ జీవితాల్లో మొదటి నుంచి ఆఖరి వరకు ఏం జరిగింది, ఆశతో ఉన్నవాడికి ఎటువంటి ఫలితం వచ్చింది, ధర్మంలో ఉన్నవాడు ఏ విధంగా ఉన్నాడు, అధర్మంలో ఉన్నవాడు ఏ విధంగా ఉన్నాడు, సరికాని కోరికలు ఉంటే వాడి జీవితం ఏ విధంగా ఉంటుంది, వాడు ఎంతమందికి నష్టం చేకూరుస్తాడు, ఎవడి కర్మఫలం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అనుభవిస్తారు. ఇలాగ ప్రతి విషయం కూడా వేదాల్లో ఉన్న ప్రతి జ్ఞానం కూడా వీళ్ళ జీవితాల్ని పరిశీలిస్తే ఆయనకి అర్థమైంది. అంటే ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే రాబోయే తరాలకి బ్రహ్మజ్ఞానం లేదా జీవన విధానం, మానవుడు మనిషి అనే ఒక సోషల్ బీయింగ్ కి జీవన విధానం ఏ విధంగా ఉంటే, ఒక వ్యక్తి ఎలా జీవిస్తే వాడి లైఫ్ ఎలా ఉంటుంది, యాక్షన్ ఇలా ఉంటే రియాక్షన్ ఎలా ఉంటది అనేది వీళ్ళ లైఫ్స్ తో ఎగ్జాంపుల్స్ గా చూపించవచ్చు. వీళ్ళ జీవితాల యొక్క అనుభవ సారాన్ని అందిస్తే రాబోయే తరాలు ఇంకా సింపుల్ గా అర్థం చేసుకుంటారు అనే తపన వేదవ్యాస మహర్షిలో వచ్చింది. అప్పుడు ఆయన సాధనలో కూర్చొని తపస్సు అంటే ధ్యానాన్ని ఒక సంకల్పం కోసం అదే పనిగా చేయడం, తప్పించిపోతూ చేయడాన్ని తపస్సు అంటారు. ఆయన తపస్సు చేసి తన శక్తిని పెంచుకొని తన యొక్క ఫిఫ్త్ బాడీతో విశ్వం యొక్క గతంలోకి వెళ్ళి
వాళ్ళ జీవితాల్లోని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూశారు. కానీ దాన్ని గ్రంథస్థం చేద్దాము, రాస్దాము అనేసరికి మనసు మేలుకొని ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా రాయలేకపోయారు. ఇప్పుడు కుంతిదేవి ఉంది. ఆవిడ పెళ్లి కాకముందు సూర్యుని యొక్క వరంతో ఒక బిడ్డని కన్నది. ఆ బిడ్డని నదిలో వదిలేసింది. ఇది సత్యం, జరిగిన సత్యం. కానీ ఆ సత్యాన్ని బయట పెడితే తన మీద ఉన్న ఆ గౌరవం పోతుంది అని మనసు అంగీకరించలే. సో ప్రతి సత్యాన్ని కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ రాశారు. జయం, మొదట దాని పేరు జయం అని పెట్టారు. అయితే ఆయనకే తృప్తి లేదు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తే కదా అది పాఠంగా మారుతుంది. ఇలాగ మార్చి మార్చి రాస్తే ఎలా పాఠంగా మారుతుంది, ఎలా పనికొస్తుంది అని ఆయనకి తృప్తి లేదు. అప్పుడు ఆయన ఆ ఆ వేదనలో ఏం చేయడం అనే ఒక ప్రశ్నార్థకంగా కూర్చున్నప్పుడు నారద మహర్షి వచ్చి ఆయనకి, ఏంటి మహర్షి ఇలా డల్ గా ఉన్నారు అని అడిగితే, నేను ఇలాగ తలిచాను, సంకల్పించాను, అందుకు నేను చేయాల్సిన సాధన చేశాను, చూశాను, కానీ రాసేటప్పుడు మాత్రం నా మనసు మేల్కొంది. ఎందుకంటే ఫస్ట్ బాడీతో రాయాలి. ఫిఫ్త్ బాడీలో చూసిన నాలెడ్జ్ ని ఫస్ట్ బాడీతో రాయాలి. అంటే ఫిఫ్త్ బాడీ నుంచి ఫస్ట్ బాడీకి వచ్చేసరికి మధ్యలో మనసు అనేది ఉంటది, మనోమయ శరీరం మేల్కుంటది. అది అన్నిటిని ఫిల్టర్ చేసి పడేస్తుంది. ఉన్న సత్యాన్ని నేను గ్రంథస్థం చేయలేకపోతున్నాను. అటువంటప్పుడు నేను ఈ గ్రంథం రాసి ఏం లాభం, అబద్ధాలతో కూడిన ఈ గ్రంథం రాసి ఏం లాభం, నా శ్రమ వేస్ట్ అవుతుంది, ఏం చేయాలో నాకు తోచట్లేదు, పాలు పోవట్లేదు అని ఆయన చెప్తారు. అప్పుడు నారద మహర్షి ఒక సలహా ఇస్తారు. మీరు ఫిఫ్త్ బాడీలో చూస్తున్నారు, అయితే సెవెంత్ బాడీలో ఉన్న వ్యక్తిని పట్టుకోండి, ఆయన చేత రాయించండి. అంటే నిర్వాణమయ స్థితిలో ఉన్నవాడు ఫిఫ్త్ బాడీలో ఉన్నా, థర్డ్ బాడీలో ఉన్నా, ఫస్ట్ బాడీలో ఉన్నా, ఏ బాడీలో ఉన్నా కూడా వాళ్ళు స్థిరంగా ఉండగలరు. అన్ని యొక్క చైతన్యం వృద్ధి అయి ఉంటది, డిస్టర్బ్ అవరు, ఉన్నది ఉన్నట్టుగా రాయగలరు. సో సెవెంత్ బాడీని యాక్టివేట్ చేసుకున్న వ్యక్తిని వెతికి అతని చేత రాయించండి. అంటే మీరు చెప్పండి, అతను రాస్తాడు. ఓకే, అంటే అతను ఫస్ట్ బాడీలో ఉన్నా కూడా మనసుని కంట్రోల్ చేసుకోగలిగే శక్తి అతనిలో ఉంటది, మనోమయ శరీరాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంటది. సో అలాంటి వాళ్ళని పట్టుకోండి అని చెప్పి సలహా ఇస్తారు. అప్పుడు ఈయన అలా ధ్యానంలో కూర్చొని అటువంటి వాళ్ళు ఎవరున్నారా అని ఆలోచిస్తారు, వెతికితే విఘ్నేశ్వరుడు, వినాయకుడు దొరుకుతారు. ఆయన 7 బాడీస్ ని యాక్టివేట్ చేసుకున్న ఒక చాలా సీనియర్ మాస్టర్ అనమాట. అప్పుడు వినాయకుడిని రిక్వెస్ట్ చేస్తారు, మీరు నాకు సహాయం చేసి పెట్టండి, ఇది నా సంకల్పము, నేను నా మనసు యాక్టివేట్ అవడం వల్ల నేను ఉన్నది ఉన్నట్టుగా పెట్టలేకపోతున్నాను, అందించలేకపోతున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు విఘ్నేశ్వరుడు హెల్ప్ చేస్తారు. అయితే ఒక కండిషన్ పెడతారు, ఏమని, నువ్వు ఆపడానికి వీల్లేదు, నువ్వు ఫిఫ్త్ బాడీని యాక్టివేట్ చేసుకొని అక్కడ జరుగుతున్న విషయాలన్నిటిని కంటిన్యూస్ గా బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా చెప్తూ ఉండాలి. ఇలా కంటిన్యూస్ గా చెప్తూ ఉంటే నేను రాస్తూ ఉంటాను. ఎక్కడైనా ఆపారా నేను రాయడం ఆపేస్తాను. ఎందుకంటే మీరు ఆపారు అంటే మీరు వెనక్కి వచ్చేస్తారు, అంటే ఫస్ట్ బాడీలోకి వచ్చేస్తారు. మీరు ఫస్ట్ బాడీలోకి వచ్చారు అంటే మీ మనసు యాక్టివేట్ అయిపోతుంది. మనసు యాక్టివేట్ అయ్యిందంటే మీరు అబద్ధాలు చెప్తారు. అంటే మీ మనసు ఏదైతే ఫిల్టర్ చేసి చెప్తుందో అదే చెప్తారు. సో అది నేను రాయను, సత్యాన్ని రాయాలి కాబట్టి సత్యాన్ని రాస్తాను, అసత్యాన్ని రాయను కాబట్టి గ్యాప్ లేకుండా చెప్తేనే రాస్తాను అని కండిషన్ పెడతారు. ఓకే, ఒప్పుకుంటాను. అయితే గ్యాప్ లేకుండా రాసే పెన్ ఎక్కడుంది, ఏ పెన్కైనా ఇంక్ ఫిల్ చేయాలి, ఇలా ఇలా ఉంటది. అందుకని ఆయన దంతాన్ని విరిచి ఆ దంతంతో రాస్తారు మహాభారత కావ్యాన్ని. ఈ మహాభారత కావ్యంలోన ఒక 700 శ్లోకాలు శ్రీమద్ భగవద్గీత. ఓకే, ఈ శ్రీమద్ భగవద్గీత యుద్ధ సమయంలో, అంటే అర్జునుడు, కృష్ణుడు, పాండవులు, కౌరవులు వీళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చి కురుక్షేత్ర సంగ్రామంలో సిద్ధంగా ఉన్నారు. సైన్యాలు, అక్షోణీలు, గుర్రాలు, ఏనుగులు, ఏంటిది కృష్ణుడి యొక్క నారాయణీ సేన, మొత్తం ఈ భూమండలం మీద ఉన్న రాజులు, రాజ్యాలు, వాళ్ళ సైనికులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, మాక్సిమం 90 to 95% అందరూ అక్కడే ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పాండవులకి ఏంటిది జూద క్రీడ ఓడించారు, మళ్ళీ వీళ్ళు గెలిచారు,
మళ్ళీ గేమ్ పిలిచారు. అక్కడ వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని చక్కగా ఆ కండిషన్స్ అన్ని కంప్లీట్ చేసి బయటకొచ్చాక వీళ్ళు కనిపెట్టలేకపోయారు. ఆ సమయం పూర్తయిన తర్వాత వాళ్ళు ప్రకటితమయ్యారు. ప్రకటితమైన తర్వాత లేదు లేదు మేము మిమ్మల్ని కనిపెట్టాము. అయినా మీ ఆస్తి మీకివ్వము, మీ రాజ్యం మీకివ్వము అని వీళ్ళు పేచీ పెడతారు కౌరవులు. ధృతరాష్ట్రుడు కూడా ఊరుకుంటారు. వీళ్ళు పోన్లే సర్లే వీళ్ళు వినేటట్టుగా లేరు. పోనీ 5 ఊర్లైనా ఇవ్వండి అని సందేశం రాయబారం పంపిస్తారు. దానికి కూడా ఒప్పుకోరు. ఇంకా లాభం లేదు. అధర్మానికి కూడా ఒక ఎండ్ అంటూ ఉండాలి అని అప్పుడు యుద్ధానికి రెడీ అవుతారు. ఎందుకంటే దుర్యోధనుడు అసలు ఒప్పుకోడు. యుద్ధం చేయాల్సిందే, గెలవాల్సిందే. అసలు మీరు అంటే పాండవులు అనేవాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు. మీ వల్ల నాకు ఎప్పటికైనా సమస్య. కాబట్టి అందుకని యుద్ధం చేసి కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు వీళ్ళ ముగ్గురు యొక్క సామర్థ్యం యొక్క అండతో యుద్ధం చేసి గెలిచి వీళ్ళని మట్టుపెట్టి పూర్తిగా పాండవుల యొక్క ఉనికే లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో యుద్ధానికి రెడీ అవుతారు. అంతా సిద్ధమైపోయింది. 3 నెలల ముందే ప్రణాళిక అయిపోతుంది. ఆ డేట్ వస్తుంది, ఆ ముహూర్తం వస్తుంది. అందరూ వచ్చి యుద్ధ భూమిలో రెడీగా నిల్చొని ఉంటారు. ఇలా రెడీగా నిల్చొని ఉన్న సమయంలో అప్పుడు అర్జునుడు కృష్ణుడికి ఒక రిక్వెస్ట్ పెడతారనమాట. ఏమని మనం అది శ్లోకాల్లో చూద్దాం. ఇది సందర్భం. శ్రీమద్ భగవద్గీత మొదలైన సందర్భం ఇది. యుద్ధ భూమిలో మొదలైంది. జ్ఞానాన్ని ఇవ్వడం అనేది యుద్ధ భూమిలో మొదలైంది. ఇంత అద్భుతమైన జ్ఞానము ఋషుల ఆశ్రమాల్లో, ఒక చక్కటి వాతావరణంలో, ఒక చల్లటి ప్రదేశంలో ప్రశాంతమైన చిత్తంతో ఉన్నప్పుడు అందించాలి అంటారు. కానీ ఇది ఎక్కడ వచ్చింది? కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధ భేరీలు, యుద్ధానికి సిద్ధమైన యోధులు వీళ్ళందరూ ఉన్న ఆ సందర్భంలో వచ్చింది. ఎందుకనగా ఈ భగవద్గీత మనకేం నేర్పిస్తుంది? మన జీవితం అనే యుద్ధాన్ని ఎలా గెలవాలి అనే సలహాలు, సూచనలు ఇస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 విషయాలు. 1 యుద్ధం, 2 అర్జునుడు, 3 కృష్ణుడు. మనం గీత యొక్క శ్లోకాలు గురించి కాదు, గీతలోని ప్రతి శ్లోకం కిందున్న తాత్పర్యంలోనున్న జ్ఞాన కోణాన్ని మన జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలి, మన జీవితం అనే యుద్ధంలోన ఎటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆ సందర్భానికి తగ్గట్టుగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, ఏ సలహాని వాడాలి, ఏ సూచనని వాడాలి, ఏ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మనం ఆ సమస్య నుంచి కానీ ఆ పరిస్థితి నుంచి కానీ మనం ఎలా బయటపడతాము. బయటపడడానికి ఇక్కడ ఏమైనా ఇవి ఏంటది మనకి ఏమైనా ప్రాసెస్ ఉందా, సలహాలు ఉన్నాయా, సూచనలు ఉన్నాయా, పద్ధతులు ఉన్నాయా, ఇలా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ యుద్ధము అంటే మనలో జరిగే అంతర్మదనం. నిరంతరం మన మనసులో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏది సరి అయినది, ఏది సరికానిది, ఎవరు సరి అయిన వాళ్ళు, ఎవరు సరి అయిన వాళ్ళు కాదు, ఈ సందర్భంలో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం వెళ్ళాము, అక్కడ నాకు ఉద్యోగం వస్తుందా రాదా, అంతర్మదనం. ఒక ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా వంట చేసి పెట్టగలనా, ఆ టైం కల్లా అందించగలనా, అంతమందికి నేను ఒక్కదాన్ని చేయగలనా, బాగుంటుందా, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఎన్ని గంటలకు లేవాలి, అదొక యుద్ధం. పిల్లల్ని స్కూల్కి తయారు చేయాలి, పంపించాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ లో డౌట్లు వచ్చాయి, లేదంటే స్కూల్కి సరిగ్గా వెళ్ళట్లేదు, టీచర్ కంప్లైంట్లు ఇస్తుంది, వీళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, వీళ్ళకి ఎలాగ అర్థమయ్యేటట్టుగా ఎలాగ చెప్పాలి, అదొక యుద్ధం. అత్తమామలతో అదొక యుద్ధం. భర్తతో క్షణక్షణం యుద్ధ రంగమే మన జీవితం. అంటే అక్కడ కురుక్షేత్ర సంగ్రామం మన జీవితం. యుద్ధం ఎవరి మధ్యన జరుగుతుంది? మన మనసుకి, మన బుద్ధికి మధ్యలో నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనసు ఒక పక్క లాగుతుంది, బుద్ధి ఒక పక్క లాగుతుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి,
ఏ సందర్భంలో దేన్ని విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ ఒకటే పట్టుకోవడం, ఎల్లప్పుడూ ఒకటే విడిచిపెట్టడం కూడా ఉండదు. సందర్భానుసారంగా ఏం పట్టుకోవాలి, ఏం విడిచిపెట్టాలి. ఇలాగ ప్రతి సలహా కూడా ఇవ్వబడింది, అందించబడింది గీతాలో, భగవద్గీతలో. ఓకే. సో మనం ఇప్పుడు ఈరోజు శ్లోకాల్లోకి వెళ్దాం. అందరికీ పీడిఎఫ్ పంపించాను, అందింది కదా. పీడిఎఫ్ లో శ్లోకం కింద ఆంతర్యము ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే వారానికి 4 రోజులు కదా, 3 రోజుల్లో ఒక అధ్యాయం పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. 4వ రోజు మీరందరూ కూడా ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకాల్లోన మీకేం అర్థమయ్యింది, మీకేమనిపించింది మీరు చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెప్పాలి. ఎందుకంటే ఏదో విన్నాము, పెట్టేశాము, వదిలేసాము, దానివల్ల లాభం లేదు. మన జీవితానికి అన్వయించుకోవడానికి ఏ జ్ఞానమైనా సరే, ఏ మాస్టర్ చెప్పిన ఏ విషయమైనా సరే మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఆ అన్వయించుకోవడం ఆ క్షణం నుంచే మొదలు పెట్టాలి. సో ఏ రోజు ఏ శ్లోకాలు అయితే మనకి జరుగుతాయో ఆ శ్లోకాల్ని మళ్ళీ తర్వాత ఒక్కసారి చూసుకోండి. బట్టి పట్టక్కర్లే. నేనైతే బట్టి పట్టను, నా వల్ల కాదు ఇప్పుడు బట్టి పట్టడం అంటే. కాకపోతే అందులో ఏం చెప్పారు సులువుగా ఉంటది. తాత్పర్యంలోన అసలైన సరళమైన తెలుగులో జయదయాల్ గోయాందక గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది ఆ బుక్. అందులోంచి నేను ఫొటోస్ తీసి పీడిఎఫ్ చేసి పంపించాను. జయదయాల్ గోయాందక ఆయన జీవితం అంతా కూడా గీతా శ్లోకాలలో ఉన్న ఆంతర్యాన్ని వెలికి తీయడానికి, జ్ఞాన కోణంలో ఆంతర్యాన్ని వెలికి తీయడానికి ఆయన సాధన చేసి మనకి చక్కగా సులువైన తెలుగులోన తాత్పర్యాల్ని అందించారు. సో ఆ తాత్పర్యాల్ని 1కి 2 సార్లు, 2కి 4 సార్లు చదివితే మనకు అర్థమవుతుంది. ఒక్క మాట అయినా అర్థమవుతుంది, ఒక్క పాయింట్ అయినా అర్థమవుతుంది. అర్థమైన పాయింట్ ని మన జీవితంలో అన్వయించుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మనం కొంచెం అయినా సరే, ఒక అడుగులో అరడుగైనా సరే ముందుకు వెళ్ళగలం. అందుకే ఈ ప్రయత్నం. అందుకే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అని సెపరేట్ గా గ్రూప్ ఫామ్ చేసింది. జీవితంలో అన్వయించుకోండి, ఆచరణలో పెట్టండి. అప్పుడు మీ లైఫ్ లో ఎటువంటి మ్యాజిక్స్ జరుగుతాయో మీకే అర్థమవుతుంది. మీరు మాతో షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు హ్యాపీగా ఉంటే చాలు, మీకు అర్థమైతే చాలు, అంతే. ఎందుకంటే ఆ ఆనందాన్ని, ఆ ఆహ్లాదాన్ని మేము పొందింది అందరికీ అందివ్వాలనే తాపత్రయం, అంతే. ఓకేనా. సో ఇందులో మనకి చాలా ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తున్నారు సునీత మేడం. తన జూమ్ ఇస్తున్నారు, లింక్ ఇస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. సునీత మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మనం శ్లోకాలు, ఫస్ట్ శ్లోకం, మొదటి శ్లోకం చూద్దాం. చూడండి, ఈ శ్లోకం ప్రారంభం అవడమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలవుతుంది. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అని మొదలు పెడతారు. ధృతరాష్ట్రుడు పలికిన ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి అంటే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన పాత్ర సంజయుడు. ఈ సంజయుడు ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడి యొక్క పిఏ లాగా. అతని రథసారథి, నిరంతరం అతనితో ఉంటూ అతని మంచి చెడులు, అతనికి ఏం కావాలి ఏం వద్దు ఇవన్నీ చూసుకుంటూ అతనితో పాటు ఉంటున్న ఒక పిఏ అనమాట, పర్సనల్ సెక్రటరీ. అయితే వేదవ్యాస మహర్షి యుద్ధం జరిగే ముందు వస్తారు, హస్తినాపురానికి వస్తారు. వచ్చి ధృతరాష్ట్రుడు అల్లాడిపోతుంటారు అనమాట. ఏం జరుగుతుంది, నేను చూడలేకపోతున్నాను, నేను యుద్ధం చేయలేకపోతున్నాను, ఏం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజ్యంలో యుద్ధం జరగదు, రాజ్యానికి చాలా దూరంగా పెద్ద ఫీల్డ్, పెద్ద ఇదనమాట, చుట్టూ 4 నదులు ఉండి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ వంట చేయాలా, వాళ్ళ ఆహారాలు, వాళ్ళకి కావాల్సిన ఆహారము, నీళ్లు, ఇవన్నీ కొన్ని రోజులు జరుగుతాయి యుద్ధాలు, కొన్నిసార్లు అయితే నెలల పాటు జరుగుతుంటాయి. అటువంటిప్పుడు వాళ్ళకి ఫుడ్ మంచి చెడ్డ ఉండాలి అంటే, యుద్ధం చేసే ప్లేస్ ఎలాగ ఉండాలి అంటే వాటర్ స్కేర్సిటీ లేకుండా,
నీళ్లు 3 పక్కలో 4 పక్కలో ఈ స్థలానికి నదులు ప్రవహిస్తా ఉంటాయి. స్వచ్ఛమైన నీరు, వంట చేసుకోవడానికి ప్లేసు, ఆ చుట్టూ అడవి, అందులోంచి ఈ సామాన్లవి తెచ్చుకునేటట్టుగా అన్ని అరేంజ్ చేసుకొని అన్ని పెట్టుకోవడానికి సదుపాయంగా ఉండే ప్లేస్ అనమాట అది. ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. అది హస్తినాపురం రాజభవనానికి చాలా దూరంలో ఉంటది. సో, యుద్ధం చేసే వాళ్ళందరూ వెళ్ళిపోతారు అక్కడికి. కానీ ధృతరాష్ట్రుడు రాజ్యంలో ఉంటాడు. రాజు గదా! అక్కడే ఉంటాడు. కానీ అక్కడ ఏం జరుగుతోంది అనేది అక్కడి నుంచి ఇక్కడికి వేగు వచ్చి వార్త చెప్పి వెళ్ళేసరికి అక్కడ సిట్యుయేషన్ మారిపోతది. అంతే కదా! అక్కడి నుంచి ఒక వ్యక్తి గుర్రం ఏసుకొని వచ్చి చెప్పి మళ్ళీ వెళ్ళినప్పటికి అక్కడ సిట్యుయేషన్ మారిపోద్ది. సో, టైమ్ టు టైమ్ వివరాలు ఎలా తెలుస్తాయి? ఎవరు చెప్తారు? అలాగనేసి తన తపన చూసి వేదవ్యాస మహర్షి ఏమంటారంటే, "నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. అక్కడ ఏం జరుగుతుందో, యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో నువ్విక్కడి నుండే చూడొచ్చు. నీ కుతూహలం నాకు అర్థమైంది రాజా. ఇస్తాను" అంటారు. ఇస్తారు. కానీ జీవితమంతా చీకట్లో ఉన్న వ్యక్తి ఆ వెలుగుని తట్టుకోలేకపోతారు. "వద్దొద్దొద్దొద్దొద్దు నాకొద్దు, నా వల్ల కాదు. సంజయుడికివ్వు. సంజయుడు చూసి నాకు చెప్తాడు" అని చెప్తారన్నమాట. సో, ఆ అద్భుతమైన అవకాశం సంజయుడికొస్తది. అంటే ఇక్కడ మనం ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాము? సంజయుడి యొక్క చూపు, దివ్య దృష్టి ద్వారా అక్కడ జరుగుతున్న సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని సంజయుడి యొక్క దివ్య దృష్టి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఇక్కడ భగవద్గీతలో సంజయ ఉవాచ అని వస్తుంటది. సంజయుడు సీసీటీవీ కెమెరా లాంటి వారనమాట. మన భాషలో చెప్పాలంటే. ఈ సీసీటీవీ కెమెరా ఏం చూస్తదో అన్నీ మనం చూడొచ్చు. ఆయన చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్తుంటారు. ఆయనకి దొరికిన ఆఫర్ చూడండి ఎంత ఆయన ఎంత సాధకుడు కాకపోతే, ఎంత సౌమ్యశీలి కాకపోతే, ఆయన ఎంత ధర్మాత్ముడు కాకపోతే ఆయనకి ఆ అవకాశం వస్తది. యూనివర్స్ అందరికీ అవకాశం వస్తది. ఇస్తది. కానీ ఎంతమంది ఉపయోగించుకుంటారు? సరి అయిన విధంగా ఎంతమంది దాన్ని వినియోగించుకుంటారనేదే ముఖ్యమైన విషయం. ఓకేనా? సో, ఇందాక మర్చిపోయాను. యుద్ధము అంటే మన జీవితం. అయితే ఇక్కడ కృష్ణుడు ఎవరండి? అంతర్యామి. సరి అయిన సలహాలిచ్చి ఈ జీవుడిలో ఉన్న జీవాత్మని నడిపించే అంతర్యామి. సందర్భాన్ని బట్టి అది ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు. ఓకే. అయితే అర్జునుడు ఎవరయ్యా? మనమే అర్జునులం. మనకే కన్‌ఫ్యూజన్ ఉంటది. ఏం చేయాలి? ఏం చేయకూడదు? యుద్ధానికి సన్నద్ధం అయిపోయారు. అంతా రెడీ చేసుకున్నారు. యుద్ధంకొచ్చేసారు. అక్కడ నిల్చున్నారు. నిల్చున్నాక వాట్ టు డు? వాట్ నాట్ టు డు? అనే ప్రశ్నొచ్చింది అర్జునుడికి. మనం కూడా అన్నీ రేపు ఈ ఈవెంట్‌కి మనం రెడీ అవ్వాలి. ఇది తయారు చేయాలి. ఇది ఇవ్వాలి. క్లాస్ చెప్పాలి. లేపోతే ఇంకోటి చేయాలి. లేపోతే ధ్యానం క్లాస్‌కెళ్ళాలి. ఇవన్నీ మనకి టార్గెట్స్ ఉంటాయి. రేపెళ్ళాలని తెలుసు. ముందుగా అన్నీ రెడీ చేసుకుంటాము. కానీ ఎళ్ళే ముందో, లేదంటే ఆ సందర్భం వచ్చే ముందు ఎళ్ళనా? వద్దా? అవునా? కాదా? ఏం చేయను? అవసరమా? వద్దా? ఈ సందిగ్ధం. సందిగ్ధం. ప్రతి సందర్భంలోనే ఉండే సందిగ్ధం. ఆ సందిగ్ధం ఎవరికుంటది? ఇక్కడుండే ఈ జీవుడికి. ఈ జీవుడు ఎప్పుడు ఇలా తచ్చుమిట్టాడుతుంటాడనమాట. ప్రతి సందర్భం సందిగ్ధంలో ఇలా ఊగిసలాడుతూ ఉంటాడు. ఆ ఊగిసలాడుతున్న జీవుడికి అంతర్యామి అయిన కృష్ణ పరమాత్మ అంటే దైవం, మన అంతరంగంలో ఉన్న దైవ పదార్థం మనకి సందేశం ఇస్తది. ఏది సరి అయినది, ఏది సరికానిది అనే సందేశం అనేది ఇస్తది. అయితే మనం వినే స్థితిలో ఉన్నామా లేదా? ఆ వస్తున్న సందేశాన్ని క్యాచ్ చేసే స్థితిలో ఉన్నామా లేదా అనేది మనకి మనం చెక్ చేసుకోవాల. అందుకే మనం ఈ ధ్యానం చేసేది. ఎందుకంటే మన ఎరుకని పెంచుకోవడానికి. ఏ సందర్భంలో ఎంత ఎరుకతో ఉంటే అంత చక్కగా అక్కడ ఆ క్షణానికి అందించబడుతున్న సందేశాన్ని క్యాచ్ చేయగలుగుతున్నామా లేదా? క్యాచ్ చేయాలంటే నిరంతరం ఎరుక, అవేర్‌నెస్ 0.0001%. మినిట్‌లో, అవర్‌లో మినిట్, మినిట్‌లో సెకండ్, సెకండ్‌లో మిల్లీ సెకండ్, మిల్లీలో మైక్రో, మైక్రోలో నానో సెకండ్‌లో కూడా ఎరుక ఉండాల. ఎరుక ఉన్నవాడు ఎప్పుడూ కూడా పొరపాటు చెయ్యడు. ఎరుక కోల్పోయిన వాడు పొరపాటే చేస్తాడు. అది నేర్పిస్తది భగవద్గీత. అది ఏ విధంగా ఎంత లోతుగా విశ్లేషించాలి, ఎంత లోతుగా అర్థం చేసుకోవాలనేది కూడా గీతలోన ఉంది. అయితే ఈ మొదటి అధ్యాయం పేరేంటయ్యా అంటే
అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం యొక్క టైటిల్ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే విషాదం. ఈ శ్లోకాలన్నీ కూడా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అధ్యాయము, ఈ అధ్యాయము, ఈ అధ్యాయం అని కృష్ణ పరమాత్మ ఏం చెప్పలేదు చెప్పినప్పుడు. కాకపోతే వ్యాస భగవానులు వారు ఆ శ్లోకాలలో ఉన్న జ్ఞానానికి తగ్గట్టుగా శ్లోకాలన్నిటినీ విడదీశారు. 18 అధ్యాయాలుగా విడదీసి వాటికి ఆ శ్లోకాలలో ఉన్న జ్ఞానానికి తగ్గట్టుగా పేర్లు ఇచ్చారు. ఎలాగైతే వేదాలకి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టారో అదే విధంగా ఈ 720 శ్లోకాలకి ఆయన విడదీసి వాటిలో ఉన్న జ్ఞానానికి తగ్గట్టుగా వాటిని అన్నిటినీ ఒక దగ్గర చేర్చి దానికి ఒక చాప్టర్ ఇచ్చి దానికి ఒక పేరు పెట్టారు. ఈ అధ్యాయం యొక్క పేరు అర్జున విషాద యోగం. అర్జునుడు విషాదంలో ఉన్నాడు. అయితే విషాదం అంటే ఏంటి, ఏడుపు అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. 3 రకాలు. ఏడుపు మన మనకి బాధ కలిగినప్పుడు, అంటే ఎవడికో ఉంది నాకు లేదు, ఆ సందర్భంలో మనకు వచ్చేది ఏడుపు. మన ఒంటికో మన వాళ్లకో వచ్చినప్పుడు మనకు కలిగేది బాధ. మనకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల గట్టిగా మాట్లాడితే మన శత్రువుల పట్ల అయ్యో నా శత్రువుకి కష్టం వచ్చిందే అని మనలో కలిగే వేదన పేరు విషాదం. మనకి ఏమాత్రం సంబంధం లేని వాడు బాధపడుతున్నాడే అని మన హృదయం చెలించి ద్రవించి మనలో బాధ కలిగినప్పుడు దానికి విషాదం అని పేరు. అంటే ఇది పాజిటివ్ బిహేవియర్, పాజిటివ్ గుణం. ఆ విషాదం వచ్చిందయ్యా అర్జునుడికి అని చెప్తున్నారు. ఓకే, సో మొదటి శ్లోకం చూద్దాం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి. అంటే ఇక్కడ మన ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నారు, నువ్వు చూస్తున్నావు కదా, యుద్ధ భూమి అంతా చూస్తున్నావు కదా, అక్కడ పాండవులు కౌరవులు అందరూ వచ్చున్నారు కదా, ఇక్కడ చూడండి ఆయన మాట్లాడే తీరులో కూడా ఎంత వ్యత్యాసం ఉందో. ధర్మక్షేత్రమైన ధర్మక్షేత్రము ఆ ప్లేస్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ ప్లేస్ లో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉండి ఏం చేసినా కూడా ధర్మమే గెలుస్తుంది. ఏది ధర్మం అయితే అదే గెలుస్తుంది అని ఆ ప్లేస్ కున్న ప్రాముఖ్యత, స్పెషాలిటీ. అందుకని ధర్మక్షేత్రం, దాని పేరు కురుక్షేత్రం, కానీ అది ధర్మక్షేత్రం. ధర్మంలో ఉన్నవాడే గెలుస్తాడు. ఆ బెంగ ధృతరాష్ట్రుడికి ఉంటది. ఎందుకంటే వాళ్ళ పుత్రులు చేస్తోంది అధర్మం అని అతనికి తెలుసు. పాండుపుత్రులు ధర్మంలో ఉన్నారని తెలుసు. వీళ్ళ సైన్యం పెద్దది, ఇటు భీష్మ పితామహుడు ఉన్నాడు కాబట్టి మా వాళ్ళు గెలిచేస్తారు. కానీ లోపల పీకుతుంటదే. ఇక్కడ సంశయం అనేది మొదలైంది. అది ధర్మక్షేత్రం కాబట్టి ధర్మం గెలుస్తుందా, ఇటువైపు సైన్యంలో సమర్థత ఎక్కువ ఉంది కాబట్టి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి బోల్డ్ మంది ఉన్నారు, నారాయణీ సేన ఉంది, వాళ్ళ సైన్యం కంటే వీళ్ళ సైన్యం 10 రెట్లు పెద్దది కాబట్టి వీళ్ళు గెలుస్తారనే నమ్మకం ఒక పక్క. కానీ లోపల పీకుతూగా ఉంటది, ఏమని, ధర్మక్షేత్రం కాబట్టి వాళ్ళు ఏమైనా గెలిచేస్తారు ఇటు అనే బెంగ ఉంటది అనమాట ధర్మరాజుకి, సారీ ధృతరాష్ట్రుడికి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అది అడగడం కూడా, నా పుత్రులు పాండుపుత్రులు, సొంత తమ్ముడు బిడ్డలే, అన్నదమ్ములు, వీళ్ళు వాళ్ళు అనైనా అనొచ్చు, లేదు, వ్యత్యాసం. సొంత కుటుంబంలోనే తమ్ముడు బిడ్డల్ని సొంత బిడ్డల్ని విడివిడిగా చూసే మనస్తత్వం ఉన్నవాడికి ఎప్పుడూ సుఖం ఉండదు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. వాళ్ళ జీవితాల్ని అంత కష్టపడి అంత పెద్ద పెద్ద మాస్టర్స్ మనకు అందించారు అంటే ఒక్కొక్కరి జీవితంలోని ఒక్కొక్క సందర్భం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అది కదా మనం చూడాల్సింది. వీడు బ్యాడ్ క్యారెక్టర్, వీడు గుడ్ క్యారెక్టర్, వీడు పనికిరాడు, వీడు పనికొస్తాడు, వీడు వేస్ట్, వీడు గుడ్డు, వాడది, వీడిది అని ముద్ర వేసి పక్కన పడేయడానికి కాదు. ఎందుకంటే తెలుసుకోవడానికి.
మన లైఫ్ లో అటువంటి పొరపాటు మనం చేయకుండా ఉండడానికి, వాళ్ళు చేసిన మంచిని మనం ఆచరించడానికి, చేసిన పొరపాటు చేయకుండా ఉండడానికి, చేసిన మంచిని కొనసాగించడానికి, మన జీవితంలో అలవర్చుకోవడానికి. అందుకు ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ధృతరాష్ట్రుడి దృష్టిలో కూడా వ్యత్యాసం ఉంది. సొంత తమ్ముడు బిడ్డల్ని వేరేగా, ఇంకా రాజ్యం వరకు వచ్చేసరికి ఇంకెవరు లేరబ్బా, అంతే. రాజ్యంతో ఆ రాజ్యం వాళ్ళకి కావాలంతే, ఆ సింహాసనం మీద అతను ఉండాలంతే. అందుకు ఈ వ్యత్యాస భావనలు, ఈ గోల ఇదంతా. ఓకే, సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కుతూహలం మొదలైంది. యుద్ధభూమి రెడీయా? అందరూ వచ్చారు కదా, అందరు సిద్ధంగా ఉన్నారు కదా యుద్ధానికి. ఇప్పుడు మా పిల్లలు, ఐ మీన్ నా కొడుకులు, పాండుపుత్రులు, వీళ్ళేం చేస్తున్నారు అసలు? ఫస్ట్ మూవ్ ఎవరు చేస్తున్నారు? రెడీ అయిందా? యుద్ధం మొదలైందా లేదా చెప్పు అన్నట్టుగా స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, నెక్స్ట్ రెండో శ్లోకం చూడండి. సంజయ్ ఉవాచ. ఇక్కడ ఉవాచ అంటే చెప్తున్నారు. ఉవాచ సంస్కృత పదం, ఏమంటే పలికెను తెలుగులో. సంజయుడు పలుకుతున్నారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఒక రాజు కదా, మహారాజు గారు అతని పర్సనల్ సెక్రటరీ అయిన సంజయుడిని ఒక ప్రశ్న వేశారు. దానికి సంజయుడు ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు. ఏమంటున్నారు? సంజయుడు పలికెను. సంజయ్ ఉవాచ అంటే సంజయుడు పలికెను. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుడి కడకేగి ఇట్లు పలికెను. ఆ సమయమున అంటే ఇప్పుడు సంజయుడు ఏమంటున్నారు? అక్కడ ఏం జరుగుతుందో అడిగారు కదా, చూసింది చూసినట్టు చెప్తున్నారు ఆయన. సంజయుడు ఆయన ఇలాగ దృష్టితో చూస్తూ అక్కడ దుర్యోధనుడు, అందరూ రెడీ అయ్యి ఉన్నారు కదా, దుర్యోధనుడు ఈ వీళ్ళ రాజ్యైన అంటే అప్పుడు రాజు యుద్ధంలోకి వెళ్ళాలి. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ఉండి తన అధ్యక్షుడిగా, తన ప్రతినిధిగా దుర్యోధనుడిని యుద్ధానికి రాజు చేస్తారు. ఓకే, సో రాజు అయిన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యం చూచి, అంటే పాండవ సైన్యం అందరినీ గమనిస్తూ ఉన్నారనమాట. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాజులు వచ్చారు, ఎంత సైన్యము, ఎంత లెక్క, ఏంటిది క్యావెలరీ ఎంత, అంటే నడిచే మెంబర్స్, సైనికులు ఎంతమంది, గుర్రాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది, ఏనుగుల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది, బాణాలు వేసేవాళ్ళు ఎంతమంది, బల్లేలు వేసేవాళ్ళు ఎంతమంది, గదా యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది, ఇలాగ మొత్తం ఇలాగా గమనిస్తారనమాట. అంతా చూసి దుర్యోధనుడు తన యొక్క గురువు, అప్పటికి సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తారు. వచ్చి ఇలా చెప్తుంటారనమాట. సంజయుడు చూసినప్పటికీ దుర్యోధనుడు అందరినీ, అంటే తన యొక్క శత్రు సైన్యాన్ని ఎంత ఉంది, ఎవరెవరు ఉన్నారు అనేది గమనించి ద్రోణాచార్యుడు, గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఆపుదాం, మనకి టైం అయిపోయింది. మనం 7 అంటే 7, 8 అంటే 8 కంప్లీట్ చేసేద్దాం. ఒక్క నిమిషం. రేపు కూడా కరెక్ట్గా 5 minutes ముందు లింక్ వస్తుంది మనకి. సునీత మేడం లింక్ ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, రికార్డ్ కూడా చేస్తున్నారు.